హలో ఫ్రెండ్స్, నేను మీకు చిన్నప్పుడు మనం ఎంత ఇష్టంగా తినేవాళ్ళం కదా, ఇట్లని గప్చుప్ అంటారు. అది ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇది ఒక గ్లాసు బియ్యం, ఒక గ్లాస్ పప్పు నానబెట్టి అది రుబ్బాను. అందులోని కొంచెం టేస్టింగ్ సాల్ట్, కొంచెం ఫుడ్ కలర్ వేసి కలిపాను. ఇవి చిన్న చిన్నవి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు బాండీ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇందులోని ఒక గ్లాసు వాటర్ పోసుకొని, ఒక గ్లాస్ పంచదార, నేను తేనె వేయడం చూపించలేదు ఫ్రెండ్స్. తేనె కూడా వేసుకోవాలి. ఈ చిన్న చిన్న పునుగుల్లా వేసుకుని బాగా ఎర్రగా వచ్చే వరకు మనం వేపుకోవాలి దీన్ని. ఇవి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. చిన్నప్పుడు ఎక్కువ అందరూ ఇష్టంగా తినేవాళ్ళం కదా ఇవి. బట్ ఇవి చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీన్ని డ్రై గులాబ్ జామున్ కూడా అంటారు. వేగిపోయి ఇవన్నీ నేను తీసుకుని పక్కన పెట్టుకుంటాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇదైతే మాత్రం. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అయిపోయింది, మొత్తం ఉన్న పిండి అంతా వేసాను నేను. ఒక గ్లాస్ బియ్యం, ఒక గ్లాస్ పప్పు అయితే సరిపోతుంది. పాకం పెట్టుకున్నాను కదా, మరి ముద్ర పాకం అవసరం లేదు, లేత పాకం మనం గులాబ్ జామున్ పెట్టుకుంటాం కదా అలాగే పెట్టుకోవాలి. అది కొంచెం గోరువెచ్చగున్న తర్వాత ఇవన్నీ మనం ఆ పాకంలో వేసుకోవాలన్నమాట. పాకం చల్లారిపోయింది. పాకంలో మొత్తం ఇవన్నీ వేసేసాను. ఎక్కువ అవసరం లేదు ఫ్రెండ్స్, ఒక 2 మినిట్స్ మాత్రం పాకంలో వేసి 2 మినిట్స్ ఉంచాలి. ఒక 2 నిమిషాలు మనం ఇవన్నీ వేసేసిన తర్వాత మూత పెట్టేసి ఉంచేద్దాం. 2 నిమిషాలు సరిపోతుంది ఫ్రెండ్స్, ఎక్కువసేపు ఉంచకండి. నేను ఆల్రెడీ ఒక గ్లాసు పంచదార పొడి కొట్టుకుని పెట్టుకున్నాను. ఇవన్నీ పాకం బాగా పీల్చిన తర్వాత తీసేసుకుని మనం ఒక ప్లేట్లో పెట్టుకొని, ఇక్కడ పంచదార పొడి పెట్టుకున్నాను కదా ఫ్రెండ్స్, ఆ పంచదార పొడిలో మనం ఇలా పొర్లించుకోవాలన్నమాట. అంటే పంచదార పొడి దానికి బాగా అంటుకునేలా పెట్టాలి. అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దీనికి చాలా పేర్లు ఉన్నాయి. చిన్నప్పుడు అయితే గప్చుప్లు అనేవాళ్ళు, డ్రై గులాబ్ జామున్ కూడా పిలుస్తారు వీటిని. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు కూడా చెప్పండి ఫ్రెండ్స్. కామెంట్లో చెప్పండి ఎలా ఉన్నాయో మీరు.